నాకు పాట రాదు, నాకు పాట రాకపోవచ్చు, కానీ నేను తలుచుకోగలను. తలుచుకుంటే అది సంగీతమే. నీలో క్రియేట్ అవుతుంది కదా. అది రాసింది మీరు అని నేను హోంవర్క్ చేస్తున్నప్పుడు నాకు ఇదిగోండి అసలు గ్రేట్. అది నాకు చాలా అండర్ రేటెడ్ సాంగ్. ఇంకోటి, ఈ 2 క్వశ్చన్స్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మామూలుగా ఇందాక చెప్పాను కదా, కవిత్వం అనేది ప్రతి ఒక్కరికి ఒక రకమైన హై అని చెప్పేసి. అది ఇట్స్ అ డ్రగ్. నాకు అది డ్రగ్ అంటే ఏంటి, అది ఇంక మనది, అది మనకి ఒక రకమైన అలౌకిక స్థితికి తీసుకెళ్తుంది. ఒక వేరే అడిక్షన్. దానికి మళ్ళీ ఇంకా వేరేది అది సరితూగదు. మళ్ళీ దొరికేదాకా మనం మళ్ళీ అన్వేషిస్తూనే ఉంటాం. మళ్ళీ ఈ 2 పాటలు, ఒకటి వచ్చేసి చంద్రముఖిలో అత్తిందోం అనే సాంగ్ మీరు డబ్డ్ వర్షన్ అని చెప్పేసి ఉంది ఇందులో మన మీ వికీపీడియాలో. అంటే ఒరిజినల్ లిరిక్స్ వాళ్ళ పిఏ గారు రాసారా, లేకపోతే తమిళంలో పాట ఉంటుందిగా? అవును, తమిళంలో పాట వచ్చిన తర్వాతనే తెలుగులో రాస్తాం. ఓకే, ఎందుకంటే వాళ్ళు షూట్ చేస్తారు అక్కడ. అవును, షూట్ చేసినప్పుడు మేము ఆ థీమ్ని ఫాలో అవ్వాలి, అట్లాగే లిప్ని ఫాలో అవ్వాలి. అది అందరికి ఎరుకున్న విషయం. అయితే కొన్ని విషయాల్లో మనం స్వతంత్రం తీసుకోవచ్చు. అట్లా మనం తీసుకొని ఆ భావాన్ని చెదరకుండా, అంటే ఆయన ముఖ కవలికల్ని, ఆయన నటనకి ఇబ్బంది రాకుండా, అంటే అదేగా వెళ్లకుండా మనం కొత్తదనాన్ని తీసుకొచ్చినామనుకో, అది అద్భుతంగా కుదురుతుంది అన్నమాట. అట్లా నేను రాసిన డబ్బింగ్ పాటలకి నేను ఆ ప్రయోగం చేసుకున్నాను. ముఖ్యంగా 2 పాటలు మీరు చెప్పండి, మీరు దీని గురించి చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందులో కైట్ సాంగ్ ఉంది, చిలుకా పద పద. అక్కడ కొంగ కొర్రి పర పర కోరి పర పర కొంగ ఇట్లా ఇది ఉంటుంది అనమాట. అంటే దాని అర్థం కొంగ పద పద అంటున్నాడు. నేను పి వాసు గారు డైరెక్టర్, నేను డైరెక్టర్ గారు చెప్పాను, సార్ తెలుగులో మాకు కొంగ అనే పదము మేము కొంచెం నెగటివ్గా వాడతాం సార్. వాడు దొంగర కొంగ పూజ చేస్తూ ఉంటాడు, ఓ కాళ్ళు లేవట్టి కాళ్ళు పూజ చేసేసి కొంగ పూజ కాళ్ళు లేవట్టి ఉంటుంది, అది చేపొచ్చి తగలగానే పొడుస్తుంది అనమాట, వేట అది. కొంగ పదాన్ని రజనీకాంత్ గారు హీరోయిన్ గారు అనడం నాకు నచ్చట్లేదు సార్. మీరు తెలుగులో చెప్తే నాకు అర్థమవుతుంది ఆయనకి తెలుగు. పివాస్ గారు అద్భుతం, ఏకాంబరం గారి కొడుకే కదా, ఓకే, రామారావు గారి ఎక్కువగా తమిళ సినిమాలు చేస్తుంటారు కదా, మరి అది సాహిత్యపరంగా తెలుగు బాగా వస్తుంది. తర్వాత ఇంగ్లీష్ ఉంటుంది, మనకు ఇంగ్లీష్ ఉంటుంది. శంకర్ సార్ ఉన్నారు, ఇనుములో కూడా రాసింది. సో ఆయనతో నేను సరే కొంగ పరపర ఇది వద్దు సార్ అనగానే మరి ఎట్లా సార్, నేను చిలక పద పద నెమలి పద పద మైనా పద పద మనసా పదాన్ని మనం చేర్చినాం. మనసును కూడా ఒక గాలిపతంగం లాగా అనేది నేను తెలుగీకరించాను. అది అక్కడ మనసా అనేది యాజ్ ఇట్ ఈజ్ డబ్బింగ్ కాదు. నేను ఇట్లా తెలుగుదనంలో వచ్చి పుట్టిన పాటలాగా రాయాలి అంటే ఇట్లా మనం కొంత చొరవ తీసుకోవాలని నేను ఆ ఫార్ములా నేను పాటించాను. అత్తిందం సాంగ్ లో కూడా ఆ సినిమా ఎప్పుడో వచ్చింది, చూసేసాను, అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఒక్కంటి పాదాలు నేను దాని గురించే చెప్తున్నాను. నేను ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడు. నేను ఎందుకు వింటున్నానో తెలియదు, ఆ పాట ర్యాండమ్ గా వచ్చింది వింటున్నాను. అంటే వినేసిన సినిమా పాట మళ్ళీ ఎందుకులే అన్నట్టు కొత్తది చూస్తున్నాను, ఆ పాట వింటున్నాను. ముక్కంటి పాదాలకు నేను ముద్దు పెట్టాను, ముఖ్యంగా ప్రజల గుండెలో నన్ను పెట్టాడు. ఇది విని సడన్ గా అంటే ఏదో అయినట్టు ఫస్ట్ నేను చేసిన పని నేను బైక్ డ్రైవ్ చేస్తూ బండి ఆపేసి ఫస్ట్ నేను వెతికింది ఏంటంటే ఎవరు రాసింది. అప్పటికే నా కళ్ళు ఆర్తితో తడుస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ రాయడం వేరు, తక్కువ రాయడం వేరు, సరిగ్గా రాయడం వేరు. మొత్తం రజనీకాంత్ గారి జీవితం మొత్తం ఆ 2 వాక్యాల్లో ఉంటది. ఏదో ఈ మెషిన్ మీద లేజర్ కట్టింగ్ చేసిన కొన్ని ఉంటాయి. ఆయన జీవితం మొత్తం ఆ 2 వాక్యాల్లో అమర్చినందుకు మీ పేరు నేను మీకు ఈ ఇంటర్వ్యూ అయ్యే ముందు ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు నేను మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్ అని చెప్పేసాను. దానికన్నా సందర్భం భద్రాచలం అయితే దీని తర్వాత బలపడింది అనమాట. నాకు తెలియకుండా ఒక 10 నిమిషాలు ఏడుస్తున్నాను. అందులో లిప్ కూడా ఉంటుంది చూడు మహేష్. అవును, ఎందుకంటే ముక్కంటి పాదాలు నేను ముద్దు పెట్టాను, ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడు. ఆ మా అనేది తప్పకుండా వాడాలి, ఎందుకంటే మా వాడారు వాళ్ళు. దాన్ని నేను తెలుగులో వాడాల్సి వస్తుంది. అక్కడ క్లోజప్ ఉంటే గనక కెమెరాలో దొరికిపోతాం. అవును, అక్కడ అందంగా ప్రజలు అన్నప్పుడు నోరు తెరుచుకుపోతుంది, ముక్కంటి అన్నప్పుడు నోరు మూస్తుంది కదా. ఈ చిన్న చిన్న ప్రయత్నాలు క్లోజప్ లో వాడుతూ మళ్ళీ నా పద్ధతిలో నేను
లైన్లో ఇంత నిశ్చితంగా పరిశీలిస్తారా మీరు అసలు మూమెంట్ కూడా షూట్ వచ్చేసి దూరంగా ఉంటే లిప్పు దొరకదు, దగ్గరగా ఉంటే లిప్పు అంటే దొరుకుతుంది, అది పరిశీలిస్తాం. ఆ. అది ఫ్లోలో కొట్టేసుకుంటూ పోవడం అట్లేం ఉండదు. అంటే ఒక్కొక్కసారి మనము పాటలు 2-3 రకాలు ఉంటాయి కదా, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినప్పుడు లిప్ అవసరం లేదుగా. ఇప్పుడు ఓ మరో మనిషి మాలోకిరా పొన్నగయో అని మొదలు పెట్టాడు, నేను కూడా మరో మనిషిని మొదలెట్టా. అలా రాసినప్పుడు అక్కడ ఎవరు పాడతలా, అది మ్యూజిక్ వస్తూ ఉంటే పాట వస్తూ ఉంటే అక్కడ రోబో తయారవుతుంటాడు. సినిమా చూసారు, దానికి అవసరం లేదు. అలాంటప్పుడు అవసరం లే. కానీ నేనేమంటానంటే ఎందుకు దొరకవా మన దగ్గర అనేది ఒక చిన్న తిక్క అనమాట. అందులో ఆయన పాడినాడు, మనం కూడా మా మీదనే పెడదామా అని అట్లా తిక్కాలి. పెట్టకుండా ఏం కాదు అక్కడ పెట్టడం. కానీ ఇప్పుడు లిప్ మూమెంట్లో ఒక డ్యూయట్ అనుకో, అలా ఒకసారి గమ్మతయింది. వాజీ 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 అనే పాట ఉంది శివాజీది. అందులో పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్ నవ్వల్లే మువ్వల్ మువ్వల్ అని పెట్టాను. అసలు అక్కడ మవ్వల్ అన్నారు వాళ్ళు. మవ్వల్ అంటే ఇది పూల చెండు లాంటి, మువ్వలు అంటే గజ్జలు. నేను మువ్వలను పెట్టేస్తే శంకర్ సార్ అన్నారు, నువ్వు మువ్వలను పెట్టినావు కానీ మువ్వలు అంటే గజ్జలు సార్ అంటాను, కానీ కరెక్ట్గా కుదిరిందయ్యా. మొవ్వలు అంటే గజ్జలు కూడా పనికొస్తుంది యాక్టింగ్ అన్నాడు. తమిళ వాళ్ళు ఇక్కడ మొవ్వలు అన్నాడు ఆయన. నేనేమన్నాను మువ్వలు, ఈ గజ్జలు కూడా గలుగలు అంటాం కదా ఇట్లా. ఆ యాక్టింగ్ పట్టుకున్నాను నేను, పట్టుకుని మువ్వలు పెడదాం ఏమవుతుంది అనుకున్నాను. అది శంకర్ సార్ గుర్తుపెట్టాడు. అన్నాడు ఇట్లా మువ్వలు అంటే సార్ ఇవి గజ్జలు సార్ అని. సూపర్ అన్నాడు ఆయన, సూపర్ నువ్వు దాన్ని పట్టుకున్నావు అన్నాను. ఇది నాకు కావాల్సిన హై సార్ అసలు నాకు ఇవి తెలుసుకుంటున్నప్పుడు, ఎందుకంటే ఇవి చాలా రేర్ పీపుల్ తెలుస్తాయి ఆ అబ్జర్వేషన్. కానీ ఐ హ్యావ్ ఐ ఫర్ డీటెయిల్ నాకు ముఖ్యంగా. అండ్ ఇంకో సాంగ్ గురించి చెప్పాలి మీకు, థ్యాంక్ యూ సో మచ్. మీరు సౌరా సాంగ్ రాశారు భారతీయుడు 2కి. దట్స్ మై అంటే ఇంకా ఇంకేం, మనిషి ఆశాజీవి అయినా కానీ అతనికి నిస్సత్తు ఆవహించకుండా ఉండదు. అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి, నాకు వస్తూనే ఉంటాయి. అసలు లైఫ్ అంతా నాకు ఏదైనా సాంగ్ అంటే నా స్కూల్లో ఉన్నప్పుడు భద్రాచలం సాంగ్ ఏదైతే ఉందో, నాకు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫైనెస్ట్ సాంగ్స్ ఏదైనా ఉందంటే నాకు తెలియకుండా నేను దాన్ని ఓన్ చేసేసుకున్నాను. తర్వాత తెలిసింది మళ్ళీ మీరు రాశారని చెప్పేసి. ఎన్ని నాకు తెలిసి 100 సార్లు వినుంటాను నేను అది సౌరా. మళ్ళీ అందులో కాంట్రాస్ట్ ఉంటుంది, మళ్ళీ ట్యూన్ కాంట్రాస్ట్ ఉంటుంది, ఎమోషన్ కాంట్రాస్ట్ ఉంటుంది, మేలు ఫీమేలు అండ్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అసలు సాంగ్. అసలు థ్యాంక్ యూ గురువు గారు అది రాసినందుకు. మీరు వాట్ బ్యూటిఫుల్ పదాలు కూడా అసలు. అండ్ దానికి మట్టి తల్లికి ఒట్టే అని ఉంటది కదా, అలాగే మళ్ళీ ఒక్కసారి తల్లిపై ఒట్టే తెలుగోడి వాడి చూపెట్టాయి. తర్వాత హీరోయిన్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక్కసారి అది నాకు భలే. ఎందుకంటే నాకు అది ఇంకా ఎందుకు రిలేట్ అయిందంటే, భారతీయుడు ఫస్ట్ పార్ట్ సినిమా కూడా నాకు చాలా ఇష్టం అనమాట. తను వెయిట్ చేస్తుంటది స్వతంత్రం వస్తున్నప్పుడే, నేడు తెప్పలు వెళ్ళిపోయాక ముప్పు తొలగిపోయింది చిన్నమ్మ చిట్టమ్మ సాంగ్. ప్రపంచం అంతా దేశం అంతా స్వాతంత్రం తను కూడా చేసుకోవాలి, కానీ తనకి ఇష్టమైన వాడు లేడు. తన వరకు ఒక రకమైన ఎమోషన్ ఉంటది, తన విజువల్స్ వచ్చినప్పుడు ఒక రకమైన బీట్ ఉంటది. సేమ్ ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అయింది. మళ్ళీ అతని కోసం వెయిట్ చేస్తూ ఉంది. యుద్ధం కత్తి మొన నవ్వుతాన్ని, అది చాలా అద్భుతమైన పాట. అది మెలికే నవ్వుతాను అంటది. నీ పాద ధూళి మరక అవుతాను మెలిపు అవుతాను ఇలా ఉంటుంది. నాకు టైంకి గుర్తు రావట్లేదు, ఎందుకంటే నేను చెప్పాను కదా ఆ హైలో ఉన్నారు ఇప్పుడు నేను. నాకు ఎలా ఉందంటే గుణ సినిమాలో పదాలు దొరకవు కదా వాళ్ళు పాటలు రాస్తున్నప్పుడు, అమ్మాయి రాస్తున్నప్పుడు అట్లా ఉందన్నమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.